అయ్యా బాబోయ్ ఎంత చలో అసలు. మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని మేమైతే నైటే ముగ్గేసి పడుకున్నాము. చలికి తట్టుకోలేక మా అక్క చలిమంట కూడా పెట్టుకుంది చూడండి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నా వాయిస్ మీకు ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? అవునండి, నైట్ మేలుకోతూ ఉండడం వల్ల కొంచెం కోల్డ్ అయింది. సర్లేండి, ఇప్పుడు నా వాయిస్తో ఏముందిలే కానీ మీరు ముగ్గు నైట్ వేసారా లేదా మార్నింగ్ వేసారా కామెంట్ చేయండి. మాతో పాటు మా పిల్లలు కూడా మేలుకోతున్నారు. వీడియో మాత్రం పిల్లలే తీశారు. మాకైనా చలేస్తుంది కానీ పిల్లలకు అసలు చలేయట్లేదు. వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఉన్నారు న్యూ ఇయర్ అంటే ఏంటో అనేసి అని. మేము కూడా చిన్నప్పుడు ఇంతే ఎగ్జైట్మెంట్ తోటి ఉండేది. బట్ ఇప్పుడే అర్థమవుతుంది న్యూ ఇయర్ అంటే జస్ట్ క్యాలెండర్స్ మాత్రమే మారుతావి, మన లైఫ్స్ కాదనేసి అని. ఎంతైనా చిన్నప్పటి లైఫే వేరు అసలు. సర్లేండి, ఇప్పుడు ఆ టాపిక్ అంతెందుకు. ఇంతకీ టైం ఎంత అవుతుందో చూసారా? ఎగ్జాక్ట్లీ 12 అవుతుందండి. చూడండి అక్కడ టపాసులు కూడా కాలుస్తున్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్ 2025. ఈ 25తో పాటు మీకు మీ కష్టాలు దుఃఖాలు కూడా అన్ని దూరం కావాలని కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్లో మీరు మీ కుటుంబాలతో హెల్తీగా హ్యాపీగా ఉండాలని, మీరు అనుకున్న జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్లో మీకు మంచి జ్ఞాపకాలు మీ తోడు కావాలనేసి అని మనస్ఫూర్తిగా అనుకొని ఈ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేసేయండి. మన పాజిటివ్ థింకింగే ఎప్పుడైనా మనల్ని ఒక మెట్టు పైనే ఉంచుతుంది. అట్లనే ఎప్పుడు కానీ పాజిటివ్గా థింక్ చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది 2026. ఇంతసేపు మీ గురించి మాట్లాడుతూ నా ముగ్గు విషయమే మర్చిపోయాను. అసలు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూద్దాం నేను వేసిన ముగ్గు ఎంతమందికి నచ్చుతుందో కామెంట్లో చూసి చెప్తాను, ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో అనేసి అని. నాకైతే చాలా నచ్చింది ఈ ముగ్గు. వీడియో చూసి ఊరికే వెళ్ళకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళండి. వీలైతే ఛానల్ని ఫాలో కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.